సో నరసింహరావు గారు అంటే కొమ్ము పట్టేవాళ్ళు ధూపము జలకము అదేవిధంగా ప్రధానంగా అమ్మని తీసుకొచ్చి పూనేటువంటి కృష్ణయ్య గారు మొత్తం నలుగురు మీరు వస్తుంటారు కదా. నలుగురు వచ్చినప్పుడు అంటే ఆ క్రమం లోపల ఈ బాహ్య ప్రపంచము ఇదంతా మీకు అనిపిస్తుందా, మీకు అప్పుడు ఏం జరుగుతుందా అనేటువంటిది తెలుస్తుందా, ఎట్లా ఉంటుంది? అది దేవుని తీసుకొని వచ్చేటప్పుడు మేము అందరం ఆ దేవుని నిమగ్నం అయిపోతాం. అక్కడ వాస్తవంగా చెప్పాలంటే గుట్ట దిగినామంటే ఒక దేవుని తీసుకొచ్చే క్రమంలో ఒక భయం అనేది ఒక భయం అనేది ఏర్పడుతుంది. అమ్మవారిని జాగ్రత్తగా తీసుకురావాలి, మాకు పూనకమయ్య అనే దాని మీద మాకు ఒక భయం అనేది ఉంటుంది. అదే భయంతోనే మేము ధైర్యంతో అమ్మవారిని తీసుకోవడం జరుగుతుంది. మా పూజారులందరూ కుటుంబాలు అందరం కలిసి మా పెద్దలు అందరూ కలిసి దీన్ని క్రమబద్ధంగా చేయడం జరుగుతుంది. మొత్తం మీరు తీసుకొస్తుంటే మీ పూజారులు మీకు సంబంధించినటువంటి ఆదివాసీకి ప్రజానీకము కావచ్చు, అక్కడ ఉన్నటువంటి వీళ్ళంతా కూడా మీకు సపోర్ట్ చేస్తూ ఉంటారు, అంత దగ్గరకు వస్తారు. అంటే దానిలో ఉద్దేశం ఏంటంటే మీకు ధైర్యం ఇవ్వని కోసమో అమ్మని తీసుకొస్తారు కాబట్టి అంటే మీకు ఎట్లా సపోర్ట్ ఉంటుంది అదంతా? అమ్మవారు తీసుకొస్తుంటే అమ్మవారిని ముట్టుకోవాలి. అమ్మవారిని ముట్టుకుంటే అమ్మవారిని ముట్టుకోగానే ఒక ఆత్మ ధైర్యం, అమ్మవారిని ముట్టుకోగానే ఒక ధైర్యాన్ని ఇస్తుంది. కాబట్టి ఒక ముట్టుకుంటే చాలు, అదే నాకు చాలా యోగ్యం. అది అనేది కంపల్సరీ అందరూ ప్రతి ఒక్కరు ముట్టుకోవడం జరుగుతుంది. ఆమె ఎంతమంది ముట్టుకున్నా కొందరికి అది అందరికీ వర్తిస్తుంది. ఆ తల్లి దీవెనలు ఆ గుట్ట దిగేటప్పుడు అందరికీ ఉంటుంది. ఈ సరిహద్దు ఏరియాల్లో అమ్మవారు ఉన్నటువంటి ప్రజలకు చల్లంగా చూసుకోవడం జరుగుతున్నది. సార్ నరసింహరావు గారు చివరిగా చెప్పండి, అంటే అక్కడికి పోయిన తర్వాత మీరు ఈ 100-150 మంది కొక్కెర వంశము అదేవిధంగా సిద్ధమైన వంశం వాళ్ళు ఉంటారు. అంటే మీరు గుట్ట కింది నుంచి గుట్ట పై పోయేసరికి ఎంత సమయం పడుతుంది? అక్కడ ఎంతసేపు మీరు అమ్మవారి సన్నిధిలో అంటే ప్రైవసీగా చాలా రహస్య ప్రదేశంలో గడపాల్సి వస్తుంది? ఎంతసేపు అమ్మవారిని మీరు ఆరాధించడం, ఆమెను కొలువడము, దోర్తన పెట్టడం ఇవన్నీ ఉంటాయి కదా, అది ఎంతసేపు సమయం పడుతుందండి? సార్ మీ అందరం పోయిన తర్వాత గుట్ట మీదకి పోయిన తర్వాత ఇంతకుముందు చెప్పినట్టుగానే మా పెద్దలు వెళ్తారు. పూజ మొత్తం ముగించుకున్న తర్వాతనే బయలుదేరడం జరుగుతుంది. అక్కడ మా పెద్దలు వెళ్ళి అమ్మవారికి ఏం చేయాలనో ఏం చేయకూడదు అన్నటువంటి కొన్ని పూజలు ఉంటాయి. అది చేసిన తర్వాతనే పూనకం అయిన తర్వాతనే మేము బయటికి వెళ్ళడం జరుగుతున్నది. సో మీరు పైకి వెళ్ళిన తర్వాత ఎంత సమయం పడుతుందండి ఇదంతా? పైకి వెళ్ళిన తర్వాత గంట తర్వాత సమయం పడుతుంది. గంట పూజ చేసిన తర్వాత మిగతా కిందికి రావడం జరుగుతుంది. కాకపోతే ఏంటంటే కొంచెం టైం ఒక గంట అటు కావచ్చు ఇటు కావచ్చు. సో గంట సమయము మీరు నలుగురు పోయిన తర్వాత ఎవరైతే పెద్దవాళ్ళు ఉంటారో పెద్దవాళ్ళు అమ్మని దగ్గరికి పోయిన తర్వాత అక్కడ అంటే మీకు ఇప్పుడు కొమ్ము పట్టాలి, జలకం పట్టాలి, వీళ్ళంతా మీరంతా ఎక్కడ ఉంటారండి? అది ప్రధానంగా అమ్మని తీసుకొచ్చి అమ్మ పూనేటువంటి కృష్ణయ్య గారి తర్వాత మీరు ఎక్కడ ఉంటారు? మీకు ఎట్లాంటి ఇండికేషన్ వస్తుంది? అంటే మీరు ఎప్పుడు మీరు ఇక సైన్యంలో ఎట్లా కదలాలనేటువంటి మీకు సమాచారం వస్తుంది? అమ్మవారి పూజలు అయిపోయిన తర్వాత ప్రతి ఒక్క మా పెద్దలు కానీ మేము మా సిద్ధమైన వంశం కానీ కుక్కెర వంశం కానీ వీళ్ళందరూ కూడా గుట్ట పైన పూజలు అయిపోయిన తర్వాత ఒక నిశ్చితతో ఒక భయంతో అమ్మవారి పూనకమైన తర్వాత నిమ్మలంగా ఒక ఉత్సాహంతో ఉంటాం. మేము అమ్మగారిని తీసుకొని వస్తుంటే ఒక భయంతో తీసుకొని వస్తాం. 1,40,00,000 మంది మా పూజారుల మీద ఆధారపడి అమ్మ మీద ఆధారపడి వస్తున్నారు కాబట్టి భయభ్రాంతులతో మేము అమ్మగారిని తీసుకురావడం జరుగుతుంది. మాకు కూడా ఆ అమ్మవారు పూనకంగానే మాకు ఒక ఉత్సాహం పట్టుదల ఆ పూనకమై ఉంటుంది. అదే నిష్ఠతో మేము తీసుకురావడం జరుగుతుంది.